హన్మకొండలో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారుల ట్రాప్ కు చిక్కింది. హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్ఛార్జ్ విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డి 60,000 లంచం తీసుకుంటూ దొరికిపోయారు. వెంకటరెడ్డి అవినీతి బాగోతో అంత ఇంత కాదన్న ఆరోపణలున్నాయి. విద్యారంగంలోనే కాదు, రెవెన్యూ, సివిల్ సప్లైస్ లో కూడా అందిన కాడికి లంచాలు దండుకుంటున్నాడని చెప్తున్నారు. భూమికి సంబంధించి ఏ క్లియరెన్స్ ఇవ్వాలంటే వెంకటరెడ్డికి లంచం సమర్పించాల్సిందే అన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాదు మిల్లర్లతో కుమ్మక్కై మామూలు దండుకుంటున్నాడు వెంకటరెడ్డి. 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు అడిషనల్ కలెక్టర్. విద్యాశాఖ వ్యవహారానికి సంబంధించి లంచం డిమాండ్ చేసినట్టుగా బాధితులు చెప్తున్నారు. ఏసీబీ వలలో హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి చిక్కుకున్నారు. 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఈ అడిషనల్ కలెక్టర్. హన్మకొండలో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారుల ట్రాప్ కు చిక్కింది. హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్ఛార్జి విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డి 60,000 లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. వెంకటరెడ్డి అవినీతి బాగోతం అంతా ఇంత కాదన్న ఆరోపణలున్నాయి. విద్యారంగంలోనే కాదు, రెవెన్యూ, సివిల్ సప్లైస్ లో కూడా అందిన కాడికి లంచాలు దండుకుంటున్నాడని చెప్తున్నారు. భూమికి సంబంధించిన ఏ క్లియరెన్స్ ఇవ్వాలన్నా వెంకటరెడ్డికి లంచం సమర్పించాల్సిందే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మిల్లర్లతో కుమ్మక్కై మామూలు దండుకుంటున్నాడు వెంకటరెడ్డి. అవినీతి తిమింగలం ఏసీబీ అధికారుల ట్రాప్ కు చిక్కింది. హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్ఛార్జ్ విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డి 60,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. వెంకటరెడ్డి అవినీతి బాగోతో అంతా ఇంత కాదన్న ఆరోపణలున్నాయి. దీంతో వలవేసి ఏసీబీ పట్టుకుంది. రెవెన్యూ, సివిల్ సప్లైస్ లో కూడా అందరి కాడికి లంచాలు దండుకున్నాడనే ఆరోపణలున్నాయి.